డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెళ్లి వేడుక విషాదంగా మారింది. కొత్తపేట మండలం రామ్మోహన్ రావుపేటలో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అనుమానంతో బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామ్మోహన్ రావుపేటలో జరిగిన వివాహ వేడుకకు పెద్ద సంఖ్యలో బంధువులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఉదయం, రాత్రి ఒకే రకమైన భోజనం చేసిన వారిలో ఎక్కువ మందికి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అప్రమత్తమై వెంటనే బాధితులను వానపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారిని కొత్తపేట సిహెచ్సికి తరలించారు. ప్రస్తుతం బాధితులందరికీ వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. మహిళలు, యువకులు, చిన్నారులు కూడా బాధితుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాం. రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి చికిత్స అందిస్తాం. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదు. వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వానపల్లిలో జరిగిన ఒక పెళ్లి కార్యక్రమంలో భోజనాలు జరిగిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా మందికి వాంతులు, విరోచనాలు అవడంతో ముందుగా వానపల్లి పిఎస్సికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారండి. అక్కడ కూడా కొంచెం తగ్గకపోవడంతో వాళ్ళ కంగారుగా మన సిఎస్సి పంపించారు. అందులో ఇప్పటి వరకు మన దగ్గర నుంచి 38 మంది పేషెంట్లు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వాళ్ళు వచ్చారండి. వాళ్ళందరూ కూడా మా ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే అది ఖచ్చితంగా ఫుడ్ పాయిజనింగ్, అంటే పెళ్లి జరుగుతున్నప్పుడు తిన్న భోజనం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని అనుకున్నామండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తున్నాం. మా డాక్టర్ బృందం గానీ, మా నర్సుల బృందం గానీ అందరూ కూడా చాలా యాక్టివ్ గా చేస్తున్నారు. అంతా కూడా ఇప్పుడు వరకు అయితే ఎవరికి ప్రాణహాని అన్నది ఏమీ లేదండి. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఏమన్నా పొజిషన్ గానీ మార్చి ఏమైనా ప్రాణహాని కలిగిస్తుందని చెప్పి వెంటనే రాజమండ్రి రిఫర్ చేయడానికి కూడా మేము 108 వాహనాలు, అంబులెన్స్ కూడా రెడీ చేసుకుని ఉన్నామండి. అంత అవసరం రాదని అనుకుంటున్నాము. అందరూ కూడా ఇలా జరిగింది కాబట్టి 1-2 రోజులు మా ట్రీట్మెంట్ లో ఉంచి అప్పుడు అంతా సరైన తర్వాత ఇంటికి పంపిస్తాం. పెళ్లికి జరిగిన భోజనం మధ్యాహ్నం మళ్ళీ అదే భోజనాన్ని రాత్రి కూడా తిన్నారండి. వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపెట్టింది. అంటే పొద్దున జరిగి తిన్న వాళ్ళు కూడా కొంతమందికి అయ్యిందండి. రాత్రి కూడా అదే భోజనం తిన్న వాళ్ళకి ఎక్కువ మందికి వాంతులు, విరోచనాలు అవడంతో ఆ భోజనమే ఈ ఎండాకాలం వల్లగా పాడైపోయి ఉంటది. నైట్ అదే తినడం వల్ల వాంతులు, విరోచనాలు అవుతుందని ప్రాథమికంగా అనుకుంటున్నామండి. ఇంకా టెస్టులన్నీ కూడా పంపించాం. బ్లడ్ టెస్టులు కానీ, స్టూల్ శాంపిల్స్ కానీ అవి కూడా వచ్చిన తర్వాత పూర్తిగా మీకు వివరాలు ఇస్తామండి. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తుండగా భోజన పదార్థాల నమూనాలను కూడా పరీక్షలకు పంపించినట్లు సమాచారం. పూర్తి వివరాలు రిపోర్టులు వచ్చిన తరువాత వెల్లడయ్యే అవకాశం ఉంది.